కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా తుర్కల మద్దికుంట గ్రామంలో మెయిన్ రోడ్ నుంచి సమ్మక్క సారలమ్మ గద్దెల వరకు నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. వచ్చే సమ్మక్క సారలమ్మ జాతర నాటికి భక్తులకు పూర్తి స్థాయిలో రోడ్డు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. మద్దికుంట ప్రచార భాగంలో సర్పంచ్ ఎలక్షన్ల ప్రచారం భాగంలో ఏదైతే హనుమాన్ విగ్రహం నుండి సమ్మక్క సారలమ్మ గద్దె వరకు రోడ్డు ఇస్తాను అని మాటిచ్చి గత 17 సంవత్సరాలకి వెళ్ళి మేము సమ్మక్క సారలమ్మ జాతర ఇక్కడ నిర్ణయించుకోవడం జరుగుతుంది. కమిటీకి కావచ్చు, ఊరు ప్రజలకు మా మల్లన్న గుడికి మరియు సమ్మక్క సారలమ్మ గద్దెల వరకు రోడ్ ఇస్తా అని మాటిచ్చి మళ్ళీ ఈరోజు ఎలక్షన్ అయిపోయాక 10 రోజులు కాకముందే వచ్చి ₹1 కోటి పెట్టి బీటీ రోడ్ శాంక్షన్ చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడు జరగబోయే 27, 28, 29 తారీఖు జరగబోయే సమ్మక్క సారలమ్మ జాతరకు బీటీ రోడ్ సిద్ధం చేసి ఇప్పుడు మళ్ళీ సమ్మక్క సారలక్క జాతరకు బీటీ రోడ్ పైన వస్తాని మాటిచ్చి నెరవేర్చారు. దీనికి ఎమ్మెల్యే గారికి మా ఊరికి ₹1 కోటి పెట్టి బీటీ రోడ్ శాంక్షన్ చేసినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని మళ్ళీ మాట ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఈ మాట ప్రకారం మళ్ళీ ఏదైతే హాస్పిటల్ కానీ మిగతా మహిళా సంఘం బిల్డింగ్ కావచ్చు, స్కూల్ కాంపౌండ్ కావచ్చు, ఇంకా మిగతా వాటికి కూడా ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. చౌరస్తా నుండి సమ్మక్క సారలక్క జాతర వరకు బీటీ రోడ్ కావాలని చెప్పి గ్రామస్తులందరూ అడగడం, మరి వాళ్ళ మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు కూడా మీకు నేను మాట ఇవ్వడం జరిగింది. మీరు రాజయ్యతో పాటు ఈ పాలక వర్గాన్ని గెలిపించుకున్న తర్వాత మరి మీకు ఈ సమ్మక్క సారలక్క జాతర లోపే రోడ్డు నిర్మాణం చేస్తా అని చెప్పి ఆనాడు మీకు మాట ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చిన మాట ప్రకారంగా మీరు సర్పంచ్ ఎన్నికలలో గెలిచిన 10-12 రోజుల లోపటినే రోడ్డు శాంక్షన్ తీసుకొని ఇవాళ రోడ్డు పనులను కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సర్పంచ్ రాజయ్య గారు, ఉప సర్పంచ్ సంపూర్ణంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి ఆనాడు శాసనసభ ఎన్నికల ముందు మీకు ఎలక్షన్ల ముందు మీరు గెలిపించే బాధ్యత మీది. మరి నేను గెలిచిన తర్వాత మీ గ్రామానికి డబుల్ రోడ్ నిర్మాణం చేస్తా అని చెప్పి ఆనాడు మీకు మాట ఇచ్చిన మాట ప్రకారంగా మరి డబుల్ రోడ్ నిర్మాణంతో పాటు గ్రామంలో కూడా సైడ్ లైన్ కూడా కంప్లీట్ చేసాం. మళ్ళీ ఇంకా మిగిలిపోయినటువంటి పనులు కూడా ఉన్నాయి. మేజర్ పని స్కూల్ కాంపౌండ్ వారు. విశాఖ జిల్లా పెందుర్తిలోని కార్మిక నగర్లో